రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెదంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర కాల్పులు కలకలం రేపాయి. పార్థి దోపిడీ దొంగల గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ ముఠా స్థావరాలను పసిగట్టి పట్టుకునే ప్రయత్నంలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నలుగురు పార్థి గ్యాంగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్థి గ్యాంగ్ పలు దారి దోపిడీలు, హత్యలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఘటనపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు చెప్తామన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, పార్థి గ్యాంగ్ దోపిడీల వివరాలేంటి, అలాగే జిల్లా ఎస్పీ ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సూర్య. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల మీద ఒక్కసారిగా కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు పార్థా గ్యాంగ్ కు సంబంధించి పోలీస్ అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పార్థా గ్యాంగ్ కు సంబంధించి నేషనల్ హైవేలు కావచ్చు, అదేవిధంగా ఇంటీరియర్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే వెహికల్లో వెళ్ళిపోతుంటారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న దారి దోపిడీ గ్యాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, పెద్ద గ్యాంగ్. వీళ్ళు పోలీసులకు చిక్కకుండా పెద్ద ఎత్తున క్రైమ్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. దానిలో భాగంగానే నల్గొండ సిసిఎస్ పోలీసులతో పాటు స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆ టీం ని, ఈ గ్యాంగ్ ను పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ టీం వాళ్ళ స్థావరాలను పసిగట్టగలిగింది. వాళ్ళ ఫోన్ కు సంబంధించి డీటెయిల్స్ తీసుకొని స్థావరాలను పసిగట్టగలిగింది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా నల్గొండ సిసిఎస్ పోలీసులతో పాటు ఎవరైతే స్పెషల్ టీం ఉన్నారో వాళ్ళ మీదకి ఒక్కసారిగా కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దానిలో భాగంగా వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వాళ్ళ కాల్పులు జరపడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఆ పార్థా గ్యాంగ్ కు సంబంధించి నల్గొండ సిసిఎస్ పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాత్రం దాని మీదనే కసరత్తు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కు సంబంధించి ఇటీవల కాలంలోనే దాదాపు 2 నెలల క్రితంలోనే కట్టంగూరులో ఒక వెహికల్లో వెళ్తుంటే వాళ్ళని దాడి చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర దోపిడీ చేసినట్టు తెలిసింది. గతంలో కేసు ఉంది వీళ్ళ మీద. కనగలకు సంబంధించి కూడా ఒకరిని చంపినట్లు కూడా కేసు ఉంది. వీళ్ళు చంపి వెళ్ళిపోయితే కనీసం అంటే వాళ్ళకి ఎక్కడ కూడా లూప్స్ దొరకకుండా అక్కడ ఎలాంటి వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీకి సంబంధించి చేయకుండా వాళ్ళు గ్యాంగు చాలా పకడ్బందీగా ఇట్లాంటి హత్యలు చేస్తూ ఉంటారు. ఈ పార్థా గ్యాంగ్ వీళ్ళు ఎవరిని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా చంపడంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కేవలం దారు దోపిడీ గ్యాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఎంటర్ అయినప్పుడే వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గ్యాంగ్ మీద పసిగట్టారు. కానీ వాళ్ళు దొరకకుండా ఈ టీం నేషనల్ హైవే మీద గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ఒంటరిగా ఎవరైతే అర్ధరాత్రి పోతూ ఉంటారో, లేకపోతే ప్రైవేట్ ప్లేస్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడి చేసి వీళ్ళు ఈ దోపిడీ చేస్తూ ఉంటారు. గతంలో ఇటీవల కాలంలో నేషనల్ హైవే NH-65 కి సంబంధించి దాదాపు 4 కేసులు నమోదయ్యాయి. ఆ 4 కేసులకు సంబంధించి భువన యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, ముగ్గురు కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోలీసు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఫోకస్ చేశారు. ఈ దారి దోపిడీ తోటి చాలా మంది ఇబ్బంది పడతారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. వీళ్ళని, ఈ పార్థా గ్యాంగ్ కు సంబంధించి వాళ్ళని పట్టుకోవాలనేది నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తను ఇటీవల కాలంలోనే జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్నాక పాత కేసులు కావచ్చు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి సాధించాడు. ఆ కేసులకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నాడు. ఒక సిసిఎస్ తో పాటు ఇతర పోలీసులతో పాటు ఆయన ఒక స్పెషల్ టీమ్ ను కూడా ఫామ్ చేశాడు. ఆ స్పెషల్ టీం మొత్తం కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో ఆ క్రిమినల్స్ అందరినీ కూడా పట్టుకోవడం, అదేవిధంగా వాళ్ళ నుంచి రికవరీ చేయడం, వాళ్ళకి సంబంధించి కేసులు నమోదు చేయడమే ఇలా పనిగా పెట్టారు. ప్రస్తుతం అయితే పెద్దంబర్పేటలో జరిగిన దాడికి సంబంధించి నల్గొండ కట్టంగూరులో కావచ్చు, నేషనల్ హైవే మీద కట్టంగూరులో కావచ్చు, అదేవిధంగా కనగల్లో కూడా ఒక హత్య జరిగినట్లుంది. దానికి సంబంధించి వీళ్ళ హస్తమే ఉంది. వీళ్ళే ఈ పార్థా గ్యాంగే చేసినట్లు పోలీసులకు పూర్తి సమాచారం ఉండడంతో వాళ్ళని పకడ్బందీగా పట్టుకునే ప్రయత్నం చేయడంతో పోలీసుల మీద దాడికి యత్నించారు, కత్తులతో దాడికి యత్నించారు. ప్రస్తుతం అయితే ఎవరికి ఎలాంటి ఈ గాయాలైతే కాలేదు. నల్గొండ పోలీసులు అప్రమత్తంగా వెంటనే గాల్లో కాల్చడంతో పాటు వాళ్ళని పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇంకా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎస్పీ శరత్ చంద్ర పవారే అఫీషియల్ గా చెప్పనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆ టీం వర్క్ సంబంధించి కావచ్చు, దాని మీదనే పూర్తి స్థాయి కేసు డీటెయిల్స్ ఆరాధిసే ప్రయత్నం అయితే నల్గొండ జిల్లా ఎస్పీ చేస్తున్నారు. సూర్య. థాంక్యూ శేఖర్.